మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ. మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. మహిళలు మరియు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించే కోవెల. అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మహిళకి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. మన భారతదేశం చరిత్రలో మహిళలు ఇంకా ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి మరియు సరోజిని నాయుడు లాంటి మేధావులు, యోధులు పుట్టిన భూమి మన భారతదేశం. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం అని నేను చెప్పగలను. అదేవిధంగా మనము మన మైథాలజీలో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతీదేవి, గుడ్లగూబ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. సో ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత. సో మన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ హైదరాబాద్ పోలీస్ చెప్పేది ఒకటే, మీరందరూ అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి అని నేను చెప్పగలను. జీవితం అనేది ఉప్పొంగే జలపాతం, గుండెల్లో చెలగాటం ఆడడం సహజం. అలాంటి సమయంలో ఆదశక్తి తోడు నీడ ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయువు పెంచే అమృతం. ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని మనకు ప్రేరణ ఇస్తుంది. సో అందుకే మనం ఆడవారిని ఆది శక్తి అని చెప్తాము. అండ్ ఐ ఆల్వేస్ సే దాట్ మహిళలు అంటే ఆది శక్తి. ఆది శక్తిని పువ్వుతో పోల్చకు, వాడిపోతుంది. మంచుతో పోల్చకు, కరిగిపోతుంది. ఆకుతో పోల్చకు, రాలిపోతుంది. కానీ సగౌరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు, శాశ్వతంగా ఉండిపోతుంది. వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవము ఎలా, స్త్రీ శక్తి లేని ఈ సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా పేరెంట్స్ నాకు చెప్పారు. మనందరికీ తెలిసిందే, ప్రతి మొక్కకు నీరు కావాలి, ప్రతి మనసుకి ప్రేమ కావాలి, ప్రతి మనిషికి నేస్తం కావాలి, అదేవిధంగా ప్రతి మనిషికి రక్షణ కావాలి. సో అటువంటి రక్షణ కల్పిస్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్కి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. And as a girl child, as a woman, I would definitely say that to each and every woman who is here, that you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage, because the right course is to face the difficulties of life with guts, manliness and proper understanding of the situation, because there is no scope for the mental or emotional weaknesses in the battle of life. If you want success, you need to be positive. The best source of positivity is nothing but providing safety and security to the woman. So on this special occasion, I congratulate the entire team of Hyderabad City Security Council and as well as Hyderabad City Police. अगर मैं हिंदी में बोलूँ तो ये कह सकती हूँ कि औरतों से कीमती कोई जागीर नहीं होती, औरतों से खूबसूरत कोई तस्वीर नहीं होती, औरतें यूं ही एक अच्छा धागा है, पर इस धागे से मजबूत कोई जंजीर नहीं होती. ఈ రోజు చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం, నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం. కానీ నేను బాగుండాలి, నా వల్ల 10 మంది బాగుపడాలి అనేది అద్భుతం. సో అటువంటి అద్భుతమైన ఆఫీసర్ మన సివి ఆనంద్ గారు అని నేను చెప్పగలను. అండ్ సార్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్, ఎందుకంటే హీస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలెన్సింగ్ స్పోర్ట్స్ విత్ ద ప్రొఫెషన్ అనమాట. నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి
మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వాస్తి పలికిన శేఖర్ రెడ్డి గారు మనందరి నడుమ తోడు నీడగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. సో ఆయనకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ ఇక్కడున్న పెద్దలందరూ కూడా మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇంత అందంగా తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అనర్గళంగా క్లారిటీ ఆఫ్ థాట్ తోటి మాట్లాడిన ఈ బంగారు తల్లికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత చక్కగా తను ఏం చెప్పాలనుకుందో ఎంత బాగా చెప్పారు. నేను రియలీ ఇన్స్పైరింగ్ అండ్ యు ఆర్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్, ఎంబాడిమెంట్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నైనా జైస్వాల్ గారికి ఒక చిరు సత్కారం. ఐ రిక్వెస్ట్ సిపి సివి ఆనంద్ గారు టు ప్లీజ్ ఫెలిసిటేట్ నైనా జైస్వాల్ గారు విత్ అ మొమెంటో అండ్ అ బుకే.